ఎన్నో శతాబ్దాల క్రితం ఒకప్పుడు యాదవ ఋషి అనే మహానుభావుడు ఉండేవాడు. ఆయన శ్రీ మహావిష్ణువు భక్తుడు. ప్రతిరోజు ఆయన నారసింహస్వామి పేరు జపిస్తూ ధ్యానం చేస్తూ గడిపేవాడు. ఒకరోజు ఆయనలో ఒక కోరిక కలిగింది. నేను తపస్సుతో భగవంతుని సాక్షాత్కారం పొందాలి, నారసింహస్వామి తన దివ్య రూపంలో నాకు ప్రత్యక్షమవ్వాలి అని తపస్సు ప్రారంభించాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచినా ఆయన తపస్సు ఆగలేదు. చివరికి ఆయన భక్తికి చలించి శ్రీ నారసింహస్వామి ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. సింహముఖంతో, ఉగ్ర రూపంతో, దివ్య జ్యోతి వంటి వెలుగుతో. ఆ రూపం చూసి యాదవ ఋషి భయంతో వణికిపోయాడు. అప్పుడు స్వామి చిరునవ్వుతో అన్నారు, భయపడవద్దు యాదవా, నీ భక్తి నన్ను సంతోషపరిచింది. నేను ఈ గుట్టలో శాశ్వతంగా వాసం చేస్తాను. నన్ను దర్శించే వారందరికీ రక్షణ కలుగుతుంది అని చెప్పి స్వామి గుహలో 5 రూపాలలో స్థిరమయ్యాడు. 1 జ్వాల నరసింహ అగ్ని రూపంలో, 2 గంధ నరసింహ సుగంధ రూపంలో, 3 యోగ నరసింహ యోగ ధ్యానంలో, 4 ఉగ్ర నరసింహ ఉసింహ ఉగ్ర రూపంలో, 5 లక్ష్మీ నరసింహ దేవి లక్ష్మీతో కలిసి దయారూపంలో. ఈ 5 రూపాలు గల గుహను యాదవ ఋషి కనుగొన్నందుకే ఆ ప్రదేశం పేరు యాదవగిరి. తరువాత ప్రజల్లో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందింది. ఆ తరువాత ఈ గుట్ట మీద భక్తులు ఆలయం నిర్మించారు. ఇక్కడ స్వామి గుహలో సహజ రూపంలో ఉన్నారని చెబుతారు. ఎన్నో భక్తులు ఇక్కడికి వచ్చి కోరికలు కోరితే అవి నెరవేరుతాయని విశ్వాసం.